నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం దైవదీవెనలు కలుగునుగాక. దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ఈరోజు అంశం వారు గ్రహింపరు. ఈరోజు సందేశానికి అంశం ఏమిటి? వారు గ్రహింపరు. ఎవరు వారు? వారి మార్గంలో మనం లేకుండా మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి. వారు ఎలాంటి వారు? లేఖనం ఎవరిని గూర్చి మాట చెప్తుంది? రండి, మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ మాట చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ మాట. అక్కడ ఇలా రాయబడింది: మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. ప్రభువు నేరుగా మాట్లాడుతున్న మాటలు ఇవి. మీరెందుకు నా మాటలు గ్రహించలేకపోతున్నారు? దానికి ఒకే ఒక కారణం, మీరు నా బోధ వినట్లేదు. మీరు నా బోధను గుర్తించట్లేదు, తెలుసుకోవట్లేదు. చాలామందికి గ్రహించే శక్తి ఉండదు. చాలా విషయాలు గ్రహించనందుచేతనే వివాదాలుగా మారుతాయి. గ్రహించడంలో రెండు రకాలు: మనకు నచ్చినట్లు గ్రహించడం, చెప్పేవాడు ఏ ఉద్దేశంతో చెప్పాడో ఆ ఉద్దేశాన్ని గ్రహించడం. ఈ రెండిట్లో యథార్థమైనది, ప్రాముఖ్యమైనది ఏమిటంటారు? మనకు అర్థమైనట్లు గ్రహించడం కాదు, ఎదుటివాడు ఏ ఉద్దేశంతో చెబుతాడో ఆ ఉద్దేశంతోనే మనం గ్రహించాలి. నేటి క్రైస్తవ సమాజం, నేటి లోకంలోని సమాజం ఎటు చూసినా 90% ఏది విన్నా తమకు నచ్చినట్లు గ్రహిస్తున్నారు, కానీ చెప్పేవాడు ఏ ఉద్దేశంతో చెబుతున్నాడో దాన్ని గ్రహించట్లేదు. మన ఉద్దేశాలకు పెద్దపీట వేశాం, స్వబుద్ధికి సన్మానం చేస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా బోధ విననేరకుండునట్టు బట్టి మీరు నా బోధ వినట్లేదు. అందుకే చూడండి, మరలా చదువుతున్నాను. 8వ అధ్యాయం 43. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. మీరు నా మాటలు వినట్లేదు, నా బోధ వినట్లేదు, అందుకే మీకు నేనేం చెబుతున్నానో అర్థం కావట్లేదు అని అన్నారు. యూదా పత్రికలో ఈ గ్రహింపని వారికి ఒక బిరుదు ఇవ్వబడింది. చూడండి, యూదా పత్రిక ఒకే అధ్యాయపు నిడివి కలిగిన పత్రిక 10వ మాట చదువుతున్నాను, గమనించండి. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై, గ్రహించని విషయాలను గూర్చి ఏం చేస్తారంట? ఇదేం వింత రోగమో చూడండి. చెప్పేవాడి ఉద్దేశాలు స్పష్టంగా గ్రహించడం వీరికి చేత కాదు, కానీ ఏవి వింటారో వాటిని దూషిస్తారంట. ఇలాంటి మనుషులు ఉంటారు, మనుషులలో ఇలాంటి రకం ఉంటారు. చూడండి, దూషకులు అన్నమాట వీరు. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె. ఎలాంటి వారంట? వివేక శూన్యములైన మృగములంట. వివేక శూన్యము. వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనము చేసుకొనుచున్నారు. ఇదండి సమస్య. వీరు స్వాభావికముగా ఎరిగిన దానిని బట్టి ఏం చేస్తున్నారంట? తమను తాము నాశనం చేసుకుంటున్నారు. గ్రహింపడం మన ఆత్మీయ జీవితానికి, మన ఈ జీవితానికి చాలా ప్రాముఖ్యం. దేవుని విషయానికి వస్తే, ఈనాడు దేవుడంటే ఏమిటో పూర్తిగా తెలియని వాడు కూడా దేవుని గురించి మాట్లాడుతున్నాడు. భారతదేశంలోని ఒకనాటి మహారుషులతో కలిపి నేడు భక్తి చేస్తున్న మనకు ఎవరికి దేవుడు పూర్తిగా తెలియదు. దేవుడు పూర్తిగా తెలియకుండానే దేవుని గురించి ఒక అభిప్రాయానికి వచ్చి యోగులై, శ్రేష్ఠులై, మహానుభావులై ఘనత నొందాం.
ఆనాటి మహారుషులకు కూడా దేవుడు ఎవరో పూర్తిగా తెలియదు. దేవుడు తన తత్వములను పరిచయం చేశాడు. వేదాలను మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. ఎన్నెన్నో ప్రశ్నలు అలా మిగిలిపోయి ఉంటాయి. వాటికి సమాధానం చెప్పాలంటే ఆయన్ని గ్రహించిన వాడు కావాలి. ఆమేన్. అందుకే నేనేం చెప్పానంటే, ఈ భూమిని సృష్టించిన దేవుడు నిజదేవుడు. ఆయన తప్ప ఇంకొక దేవుడు ఉండే అవకాశం లేదు. ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఎవరైనా ఒక ఆయన ఉన్నాడు అంటే ఆయనను గుర్తించే ఆనవాళ్ళు, గుర్తులు ఒక్క దేశంలోనే ఉండడానికి వీల్లేదు. ఆయన తత్వములు, ఆయన లక్షణములు అన్ని దేశాలలో ఉండాలి, అన్ని ప్రామాణిక గ్రంథాలలో ఉండి తీరాలి. పేరును బట్టి దేవుణ్ణి గుర్తించడం కాదు, లక్షణములు తత్వమును బట్టియే దేవుణ్ణి గుర్తించాలి. మనం ఆయన్ని గ్రహించేది ఆయన లక్షణాలను బట్టి, పేరును బట్టి కాదు. పేరు గురించి మాట్లాడితే ఎవరైనా పేరు ధరించుకొని రావచ్చు. బైబిలే చెబుతుంది, అంత్య దినాల్లో అబద్ధ క్రీస్తు, నేనే క్రీస్తునని పేరు ధరించుకొని వస్తాడు. అప్పుడు దేనిని బట్టి ఆయన్ని గుర్తిస్తాం? ఆయన తత్వమును బట్టి, ఆయన లక్షణమును బట్టి. కాబట్టి ఏ దేశంలో ఉన్నటువంటి పండితులకైనా, ఏ దేశంలో ఉన్నటువంటి మహానుభావులకైనా, మన దేశంలో ఒకనాడు వేదములను రాసిన ఋషులకైనా, బైబిల్ గ్రంథాన్ని మనకు అందించిన ప్రవక్తలకైనా దేవుడు పూర్తిగా తెలియదు. దేవుడు పూర్తిగా తెలియదు. ఆయన అగమ్య గోచరుడు. వేదం కూడా అదే మాట చెప్తుంది, బైబిల్ అదే మాట చెప్తుంది. ప్రతి ప్రామాణిక గ్రంథంలో ఆయన అర్థం కానివాడు, అగోచరుడు. ఆయనను ఆయనే బయలుపరుచుకోవాలి మనకి. దేవుడు తనను తాను మనకు బయలుపరుచుకోకపోతే మనకు అర్థం కాడు, మనం గ్రహించలేం. ఈ శరీరము చాలా దుర్లభమైనది. ఈ శరీరము మనల్ని దౌర్భాగ్యంలోనికి నడిపిస్తుంది. ఈ శరీరము మనకు అలవాటు చేస్తుంది, నేర్పిస్తుంది. ఈ లోకం చేత మనం ఈడ్చబడుతూ ఉంటాం. చాలామంది తప్పుడు అభిప్రాయాలు మన మీద ఏలుబాటు చేస్తూ ఉంటాయి. అందుకే గ్రహింపని వాటి విషయంలో కూడా దూషణగా మారిపోయారు. ఇటు క్రైస్తవులైనా, హైందవులైనా, ఏ మతంలోనైనా సరే తమకు తెలియని దాన్ని బట్టి, గ్రహించని దాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. ఒక విషయంలో ఒక కోణం తెలిస్తే అంతా తెలిసినట్లు కాదు. ఒక కోణమును గూర్చి అన్ని వైపులా మనకు అవగాహన కలిగి ఉన్నప్పుడే మనకు దాని గూర్చి తెలిసినట్లు. దేవుడు అనే అంశాన్ని సరిగ్గా గ్రహించడం తెలియకపోతే క్షేమము అనే దాన్ని మనం ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోలేం. ఈ లోక లాభాలు, ఆశీర్వాదాలు, మొక్కులు తీరడాలు, దీవెనలు ఎన్నో ఉంటాయేమో కానీ నిత్య సౌలభ్యం, నిత్య క్షేమం, నిత్యరాజ్యం మనకు దక్కాలంటే భక్తి ఆయన్ని అర్థం చేసుకుంటూ కొనసాగాలి. భక్తి అంటేనే దేవుడు అర్థం అవ్వడం. భక్తి అంటే ఆచారాలు, మతము, సాంప్రదాయం కాదు. భక్తి అంటే దేవుడు అర్థం కావడం. అందుకే నేను చెప్తాను హైందవ సహోదరులకు, స్వామీజీలారా మీరు ఎక్కువ భక్తి నేర్పండి, వేదాల్లో ఎక్కువగా వారికి వంటబట్టేటట్లు చేయండి. ఆచారాలు, సాంప్రదాయాల మీద మక్కువ పెంచి సెంటిమెంటల్గా వారిని రెచ్చగొట్టి ఈ కక్షలు వీటికి రేపకండి. దేవుణ్ణి అర్థమయ్యేటట్లు చెయ్యండి. నా దేవుణ్ణి నేను అర్థం చేసుకుంటూనే పక్కవాడు తాను నమ్ముతున్న దేవుని గురించి ఏం చెబుతున్నాడో కూడా నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను. ఎందుకంటే దేవునికి గల లక్షణాలు నాకు తెలిసినప్పుడు సరిగ్గా అవే లక్షణాలు పక్కన కూడా ఉన్నాయో లేదో చూస్తాను. దేవునికి ఎలాంటి లక్షణాలు ఉండాలో, దేవుని తత్వం ఏమిటో మనం నిర్ధారణ చేసుకొనకూడదు. ఎందుకంటే మన నిర్ధారణ ఎప్పుడైనా మన స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఆయన ఎలా ఉన్నాడో అలాగే మనం అర్థం చేసుకోవాలి. మనకు నచ్చినట్లు ఆయన ఉండాలనుకోవద్దు. చూశారు కదా మొన్నటి దినాన ఓ పెద్ద ఆయన ఏమన్నాడు, దేవుడు అంటే రిచ్గా ఉండాలి, దేవుడు పూర్గా ఉండకూడదు, దేవుడు అంటే బస్తీమే సవాల్లాగా ఉండాలి, దేవుడు తొడలగొట్టాలి, చిటికెలెయ్యాలి. ఇది వారి అవగాహన. మనకు నచ్చినట్లు దేవుణ్ణి అర్థం చేసుకుంటే ఎలా?
వేదం చెప్పినట్లు దేవుని అర్థం చేసుకోవాలి. వాస్తవానికి దేవుడు భూమి మీదకి దిగి వచ్చిందే ఆయనను ప్రజలకు అర్థమయ్యేటట్లు చేయడానికి, మిగతావి చేయడానికి కాదు. మన దేశ ఋషులకు మొదట పరంజ్యోతిగా దర్శనమిచ్చిన దేవుడు కూడా ఆయనను గురించి ఆయన పరిచయం చేసుకోవడానికి వచ్చాడు. అప్పుడు ఎలాంటి ఆచారాలు సాంప్రదాయాల మీద దృష్టి లేదు. దేవుడా నువ్వెవరివి, ఎక్కడున్నావని వెతుకులాట ఒకటే ఉంది. మనకు కొంచెం తెలిస్తే మొత్తం తెలిసింది అనుకోవద్దు. ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. అన్ని మతములు, అన్ని ప్రామాణిక గ్రంథములలో దేవుని గూర్చి కొంత మ్యాటర్ ఉంది. ఆయన కొంచెం ఇచ్చట కొంచెం అచట రాయించే లక్షణం వీటి విషయంలో కూడా అప్లై చేశాడు. బైబిల్లోని వాక్యములు కూడా కొంత ఇచ్చట కొంత అచట రాయించినట్లుగా ఆయనను గూర్చిన వ్యక్తిత్వాలను గూర్చి ఆయన అనేక చోట్ల రాయించుకున్నాడు. దానిని గుర్తెరగడం యథార్థవంతులకే. చూడండి ఒకసారి కీర్తన 82వ కీర్తన 5వ మాట చూడండి. 82వ కీర్తన 5వ మాటలో ఏమని రాయబడిందో చూడండి. చదువుతున్నాను, గమనించండి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. ఏమిటంట? తెలివి లేదంట, వారు గ్రహింపరు అంట. చూడండి, నేను మీకు విషయం చెబుతున్నాను. ఏ విషయమైనా సరే గ్రహించడం చేతగాకపోతే తప్పకుండా సాతాను మనల్ని ఈడ్చుకొని పోతాడు. గ్రహించడం నేర్చుకోవాలి. తెలివి లేకపోతే గ్రహించలేం అంట. తెలివి ఎలా కలుగుతుంది? తెలివి అంటే అర్థం ఏమిటి? నేర్చుకునే స్వభావం కలిగిన వాడికి తెలివి ఉంటుంది. నేర్చుకునే స్వభావం కావాలి. ఎవరు నేర్పించినా నేర్చుకుంటాననే మనసు గలవాడికి తెలివి కలుగుతుంది. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? 119వ కీర్తనలో 105వ మాటలో అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటాడు. అదే 119వ కీర్తన 130లో ఏమన్నాడు తెలుసా? నీ వాక్యము వెల్లడి అగుడుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని గూర్చిన అవగాహన మనకేం కలుగజేస్తుంది? నేర్చుకోవాలనే స్వభావము లేకపోవడం భక్తిహీనత, దౌర్భాగ్యం. ఈ సిద్ధపాటు కూటంలో మీరు నేర్చుకోండి. మీకు తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే స్వభావం లేకపోతే మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు. ఎవరికి తెలుసుకోవాలి అనే మనసు ఉండదో వారు తప్పకుండా సాతాను చేత నడిపించబడతారు. ఈరోజు క్రైస్తవ్యాన్ని విమర్శించి వ్యతిరేకించే వారికి బైబిల్ను గూర్చి, క్రీస్తును గూర్చి, క్రైస్తవ విశ్వాసాలను గూర్చి చెబుదాం కూర్చోండి అంటే మనం చెప్పేది వారు వినరు. వారికి నచ్చినట్లే వారు అర్థం చేసుకునేవారు అనేకులు ఉన్నారు. వారు గ్రహింపరు. వీరెవరు అంటే మన ఉద్దేశాలను వారు గ్రహించరు. మనం ఎలా చెప్పినా సరే వారికి నచ్చిందే వారు ఆలోచిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. చూడండి, ఇంకో మాట నేను మీకు యెషయా గ్రంథంలో నుండి చూపిస్తాను. 44:18. యెషయా గ్రంథము 44:18 చదువుతున్నాను, గమనించండి. 18వ వచనం. వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను. ఏమిటంట? వివేచింపరు, గ్రహింపరు. వారి కన్నులు మూయబడ్డాయంట, వారి హృదయము మూయబడింది. ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం ఏమిటి? చూడండి, ధర్మ విరోధమైన ఆత్మ ఒకటి క్రియ చేస్తుంది. ఎదుటివారు చెప్పే దాంట్లో ఎంత సత్యం ఉంది అనే ఆలోచన కంటే కూడా మనవారు చెప్పిన దాంట్లోనే సత్యం ఉంది అనే భ్రమ ఎక్కువగా ఉంటుంది. భ్రమ.
చూడండి, తెస్సలోనిలకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ మాట. తెస్సలోనిలకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ మాటలో ఈ విషయం చాలా స్పష్టంగా రాయబడింది. చదువుతున్నాను, గమనించండి. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకు అడ్డగించును. చూసారా? ధర్మ విరోధమైన ఆత్మ, ధర్మ విరోధమైన ఆత్మ ధర్మమైన దానిని అడ్డగిస్తుంది. నేను మిమ్మల్ని మాట అడుగుతున్నాను, ఏది ధర్మమో అది నీకు నచ్చినందుకు ధర్మమా, అది ఉన్నందుకే ధర్మమా? కానీ నీకు నచ్చితేనే ధర్మం అంటున్నావు. కొన్నిసార్లు దేవుని కార్యాలు ఇలా ఉన్నాయేమిటండి అని అంటే, ఇదంతా దేవుని లీలండి అంటారు. ఏమిటంట? ఇదంతా దేవుని. ఎదుటివాడు చెప్పేటప్పుడు మాత్రం అది లీల కాదు, మొత్తం నాటకం, మోసం అంటారు. వీరు చెబితేనేమో లీల, వారు చెబితేనేమో మోసం అంట. కాదు, వ్యక్తులను బట్టి ధర్మాన్ని, వ్యక్తులను బట్టి సత్యాన్ని తృణీకరించడమే సాతానుకు ప్రయోజనం అవుతుంది. వ్యక్తులను బట్టి తృణీకరించకూడదు. గ్రహించేవాడికి వ్యక్తులు ప్రామాణికం కాదు. ఈరోజు చూడండి, అనేక మతాల వారు వారి వారి క్రియలను బట్టి, వారి వారి స్వాభావికమైన దుర్మార్గతలను బట్టి మిగతా మతాల వారు, క్రైస్తవులంటే ఇలాంటి వారు, హైందవులంటే ఇలాంటి వారు, ముస్లింలంటే ఇలాంటి వారని ఎప్పుడో జరిగిన చరిత్రను దృష్టిలో ఉంచుకొని, ఆనాటి దౌర్భాగ్యులు తొందరపాటులో చేసిన మూర్ఖత్వాన్ని దృష్టిలో ఉంచుకొని నేడు ధర్మాన్ని తృణీకరిస్తున్నారు. మనుషుల స్వభావము ధర్మాన్ని తృణీకరించడానికి మనం వాడకూడదు. సత్యధర్మాలను వెంబడిస్తూనే దుర్మార్గంగా నడిచిన మానవ జాతి ఎందరో ఉన్నారు. వారు కాదు వీటికి ప్రమాణం కదా. అయితే ఇప్పుడే మీకు విషయం చెప్పాలి. ధర్మ విరోధమైన ఆత్మ వలన కొందరు సత్యము తెలుసుకోకుండా మోసపరచబడుతున్నప్పటికీ దేవుడు వారిని ప్రేమించి మాటి మాటికి వారికి సత్యం అర్థమయ్యే వరకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మాటికి. అయితే కొందరి విషయంలో అలా జరగదు. ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి ఇక మీదట వీరు గ్రహించడానికి వీలు లేదని దేవుడే నిర్ణయించేస్తాడు కూడా. చూడండి, ఆ మాట కూడా చూద్దాం మనం. లూకాసు వార్త 9:45. లూకాసు వార్త 9వ అధ్యాయము 45. దేవుని ప్రజలు ఈ వచనం విషయంలో చాలా భయము కలిగి ఉండడం నేర్చుకోవాలి. మనము సత్యదేవునిలందు ఉన్నాము, క్రీస్తునందు ఉన్నాము అని నమ్ముతూనే ఎదుటి వానిలో కూడా ఏదో సత్యం ఉండే ఉంటుంది అనే మనసు లేకుండా పోతే ప్రమాదం పొంచుంటుంది. నేను మరలా చెప్తున్నాను, ప్రతి మతంలో, ప్రతి డినామినేషన్లో, ప్రతి మినిస్ట్రీలో, ప్రతి వ్యక్తి చెప్పే దాంట్లో ఏదో ఒక కోణాన, ఓ పాయింట్లో ఖచ్చితంగా నిజం అనేది ఉంటుంది, వాస్తవ సత్యం అనేది ఒకటి ఉంటుంది. కానీ అదే సర్వసత్యం కాదు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే అది వాస్తవమై ఉండవచ్చు. సమన్వయవాదాన్ని అందుకే వినిపిస్తున్నాం. అందుకే నేను చాలాసార్లు ఎవరైనా ఏదైనా చెబితే, అవును మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే, కానీ అసలు విషయానికి వస్తే అది ప్రమాదం అని చెప్తాను. ఎదుటివాడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని వాస్తవం అంటున్నాడో అది గుర్తెరగకుండానే దాన్ని తప్పు అంటే అందులో ఉన్న నిజాన్ని కూడా తప్పన్న వాడవవుతావు నువ్వు. ఎదుటివాడి వాస్తవాన్ని గుర్తించగలిగిన రోజునే సృష్టికర్త అయిన దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎదుటివానిలోని వాస్తవాన్ని గుర్తించలేనివాడు లోకానికి దేవుని చేతి ఆయుధం కాదు. అందుకే ఒకనాటి మహర్షులు అందరినీ ప్రేమించారు, అన్నింటినీ స్వాగతించారు. వారికి ఎలాంటి ఆచార సాంప్రదాయాల విషయంలో కట్టుబాట్లు లేవు. వారి హృదయం చాలా విశాలమైనది.
రాను 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 అనవసరమైన ఆచారములు మహర్షుల చేత కల్పించబడ్డాయంట. ఎలాగైతే శాస్త్రులు పరిశీల చేత కల్పించబడ్డాయో, సమగ్రమైన ఒక అవగాహనలోనికి రాగలిగిన రోజు మాత్రమే ఈ లోకానికి దేవుణ్ణి పరిచయం చేయగలుగుతాం. ఒక కోణంలోనే గుడ్డిగా ప్రయాణం చేసి నేనే రైట్, మా గ్రంథమే రైట్, నా దేవుడే రైట్, అప్పుడు నువ్వు రాంగ్ అవుతావు సమాజానికి. అది కాదు సువార్త. చాలామంది క్రైస్తవులు చేస్తున్న పెద్ద తప్పు, గ్రహింపరు. వారు ఎంత చెప్పినా వీరు గ్రహింపరు. ఇటు హైందవ సహోదరులైనా, ముస్లిం సహోదరులైనా, క్రైస్తవులైనా, జైనులైనా, బుద్ధిజం ఏదైనా కానివ్వండి, ఎదుటివాడు చెప్పేటప్పుడు ఫస్ట్ వాడు చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది అని వినాలి యథార్థంగా. ఆ లక్షణం పోయిందనుకోండి, సాతాను మోసం చేసేస్తాడు. ఏర్పరచబడ్డవారు సైతం మోసపరచబడతారు. ఈరోజు సిద్ధపాటు కూటంలో దేవుడు మీకు మరి ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, తప్పకుండా దేవునిని తెలుసుకోవడమే భక్తి కాబట్టి ఎదుటివారి విశ్వాసాలను కూడా యథార్థంగా నమ్మాలి, తెలుసుకోవాలి. ఆమేన్. చూడండి, లూకాసు వార్త 18:34లో కూడా ఒక మాట రాయబడింది. 9:45 చదువుతున్నాను. మొదటి విషయం గమనించండి. లూకాసు వార్త 9:45. అయితే వారు ఆ మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను గనుక వారు దానిని తెలుసుకొనలేదు. చూసారా, మరుగు చేయబడిందంట, అందుకే వారు తెలుసుకోలేదంట. మనం కొందరికి ఎంత చెప్పాలని ప్రయత్నించినా వాళ్ళు తెలుసుకోలేకపోవడానికి గల కారణం, సృష్టికర్త అయిన దేవుడు వాళ్ళని విసర్జించేశాడు అని అర్థం. వారికి తెలియకుండా చెయ్యాలి అనుకున్నాడని అర్థం. కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదు, ఎంత ప్రేమించినా అర్థం కాదు. ప్రేమకు నిర్వచనం, ప్రేమకు అర్థం వారికి ఎప్పటికీ తెలియదు. వారు గ్రహింపట్లేదు. కారణం ఏమిటంటే, గ్రహింపకుండా మూయబడ్డాయి వాళ్ళ కన్నులు. ఎవరు మూసారంట? 18లో చూద్దాం. 18 లూకాసు వార్త 18:34 చూడండి, చదువుతున్నాను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చెయ్యబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. వారికి ఈ సంగతులు మరుగు చేయబడ్డాయి. అందుకే ఎంత చెప్పినా యేసు ప్రభువు బోధిస్తుంటే కూడా వారికి అర్థం కాలేదంట. కారణం ఏమిటి? వారికి అవి మరుగు. ఇలాగూ దేవుడు ఎంత చెప్పినా వినని వారికి ఇక వారి నాశనమే వారి అంతం అని బైబిల్ సెలవిచ్చినట్టుగా, ఏమండి, ఎన్నిసార్లు గద్దించినను విననివాడు హఠాత్తుగా నాశనం. కొందరు తమ స్వభావము, తన ఆలోచన విధానమే ప్రమాదంగా మార్చుకుంటున్నారు. అందుకే యూదాపత్రిక 10వ వచనంలో ఏం చదివాం? వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వేటిని స్వాభావికముగా ఎరిగి ఉన్నారో వాటిని బట్టి తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. వాళ్ళకి ఏది తెలుసో అదే కరెక్ట్ అనుకునే భ్రమలో వెళ్ళిపోతున్నారు. ఈ సిద్ధపాటు కూటంలో పరిశుద్ధాత్మదేవుడు మీతో చెబుతున్నాడు, మీకు తెలిసిందే అని భ్రమలో కానీ మీరుంటే మీరు ఎప్పటికీ నేర్చుకోలేరు. నేర్చుకునే సమయంలో ఖాళీ పాత్రలుగా నేర్చుకోవాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, వినే టైంలో అనుభవాన్ని, జ్ఞానాన్ని రంగరించి వినకూడదు. వినే టైంలో చిన్న పిల్లవాడి వలె, విద్యార్థి వలె విని తర్వాత దానిని మనం ముందుగా నేర్చుకున్న వాటికి, మనకు తెలిసిన వాటికి మన అనుభవంతో ఏం చేయాలి? ఫస్ట్ సరితూకం వేసుకోవాలి, అప్పుడు తూకం వేసుకోవాలి. చాలామంది చేసేది వింటూనే తూకం వేస్తుంటారు, అర్థం చేసుకోరు. అందులో తప్పులు దొరుకుతూ ఉంటాయి వీళ్ళకి. కాదు, తప్పులే దొరుకుతాయి, తప్పులే చూస్తారు, తప్పుగానే చూస్తారు. ఎందుకంటే తమకు తెలిసిన జ్ఞానమును బట్టి వాటిని అంచనా వేస్తున్నారు. ఏమో, నీకు తెలిసిన అంచనాయే తప్పు కావచ్చు, అసలు నీ స్కేలే తప్పు కావచ్చు కదా. అందుకే వినేటప్పుడు స్కేల్ వాడకూడదు. వినేటప్పుడుగా నీ మైండ్ ఎప్పుడు కూల్గా ఉండాలి. వినేటప్పుడు నువ్వు ఉండేది స్కూల్లో అనుకోవాలి. ఏమండి,
విద్యార్థి అయిపోవాలి. పాఠశాలలో విద్యార్థి నేర్చుకున్నట్టు నేర్చుకోవాలి. మీరు కానీ వినేటప్పుడు మీ పిహెచ్డి బుర్రను వాడారనుకోండి, పాగల్ అవులా దివానా అని దానికి ఒక సీక్వెన్స్ పెట్టాడు ఒక ఆయన. వాస్తవానికి పిహెచ్డి చదువులు అంటే చాలా గొప్పవి. కొందరు తెలివి తక్కువగా ఉంటారు, వారి పిహెచ్డి చదువులు పనికిరావు. చూశారు కదా ఇటీవలి కాలంలో ఏం జరిగింది? ఇద్దరు తల్లిదండ్రులు పిహెచ్డియే చదివారు. ఏం ప్రయోజనం అది? పాగలవుల దివానాలాగే చేసి ఇద్దరు చేతికొందిన కూతుళ్లను క్షుద్ర పూజల పేరట చంపేశారు. దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు. నోట్లో రాగి చెంబు పెట్టి తలను మీద మోది చంపేశారంట. డంబులతో తల మీద మోది కొట్టి చంపేశారంట. ఎంత దారుణం! అందుకే చెబుతున్నాను, మనకు తెలిసిందే సత్యమని గుడ్డి ప్రయాణం చేయకూడదు. మనకు తెలిసిందే సత్యం అనుకున్నవాడు ఎప్పుడు మూర్ఖుడే. అందుకే నేను ఎప్పుడు చెబుతాను, సత్యమును దేవుడు భూమి అందంతటా పెట్టాడు. ఆ సత్యములు సర్వసత్యము వెతుక్కుంటూ వచ్చేటట్లు చేస్తున్నాడు. అందుకే క్రీస్తు జనించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళు సత్యమును బట్టే కదా వచ్చారు. క్రైస్తవులకు ఎంత చెప్పినా అర్థం కాదు, వారు గ్రహింపరు. క్రైస్తవుల్లో కొందరు మూర్ఖాగ్రేషులు ఉన్నారు, అనుభవజ్ఞులైన పండిత మూర్ఖులు ఉన్నారు, అక్షరార్థ హిమవస్త్రులు ఉన్నారు, అధిక పరిశుద్ధులు ఉన్నారు. చెప్పేదానిని వారు గ్రహింపరు, తమకు తెలిసిందే సరి అనుకుంటారు. అందుకే ఈ మత విద్వేషాలన్నీ. ఎంత దౌర్భాగ్యం అండి! ప్రతి మతము నుండి, ప్రతి ధర్మము నుండి మనం నేర్చుకునే గొప్ప గొప్ప వ్యక్తిత్వాలు కూడా ఎన్నో ఉంటాయి, శ్రేష్ఠ గుణములు ఎన్నో ఉంటాయి. వాటిని ఎలా తృణీకరిస్తావు? నేను ఈరోజు చెబుతున్నాను, ఈ స్టేట్మెంట్ మీరు తప్పక అర్థం చేసుకోవాలి. శ్రేష్టమైనది, సత్యమైనది ఏదైనా భూమి మీద ఉంటే అది సత్యదేవుని వలన మాత్రమే కలిగింది. అది ఎక్కడున్నా ఆయన వల్లే కలిగింది. అది ఎక్కడున్న ఆయన వల్లే కలిగింది. అది ఏ మతంలో ఉన్న ఆయన వల్లే కలిగింది. దానిని గుర్తించుట ఆయనను గుర్తించుటే. అందుకే పారసిక దేశస్థులు అయినప్పటికీ జెండ్ అవెస్తా అనే గ్రంథంలో వారు గుర్తించారు, రక్షకుడు పుట్టగానే తార ఉదయిస్తుంది అని. ఇప్పటికీ మన దేశం ఇంకా గుర్తించలేకపోతుంది. మన గ్రంథాలలో, వేదాలలో కూడా రక్షకుని కోసం ఎదురు చూసిన సంభవాలు ఎన్నో ఉన్నాయి. ఆ రక్షకుడు భువనపు నాభిలో సూర్యుడిగా జన్మిస్తాడని చాలా స్పష్టంగా చెప్పబడింది. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. ఈరోజు అంతా సెంటిమెంటల్గా మారిపోయింది. ఆచారము, సాంప్రదాయాల కోసం పోరాటం, మన సాంప్రదాయాలు అనే పోరాటం, కానీ మన పితరులు వెతికిన దేవుడు అనేది లేదు, పోయింది. వేద నియమానికి ప్రస్తుతం ఉన్నటువంటి క్రమానికి పొంతన లేదు. 99% పొంతన కుదరదు. ఇలాంటి స్థితిలో జాతిని జాగృతం చేయడం ఆచారాలను పులమడం కాదు, జాతిని జాగృతం చేయడం వేద సత్యాన్ని పరిచయం చేయడమే. దేవునికి స్తుతి కలుగునుగాక. వేదాలలో సత్యం ఉంది. వేదాలు సరిగ్గా చదవగలిగితే, ఆ రక్షకుణ్ణి వెదకడం సరిగ్గా తెలిస్తే, ఆయన వ్యక్తిత్వాలను బట్టి ఆయన గుర్తించాలని మనసు ఒకవేళ కలిగితే, సరిగ్గా ఈ వ్యక్తిత్వాలు అనే స్కేల్ని అందరికీ పెట్టి చూస్తే ఎవరు సత్యదేవుడో తెలిసిపోతుంది. ఇప్పుడు స్కేల్ ఎక్కడుంది? ప్రతి ప్రామాణిక గ్రంథంలో ఆయన్ని వెదకడానికి ఒక స్కేల్ ఉంది. ఆమేన్. నేను మరలా చెబుతున్నాను, సత్యదేవుడు ఎవరైనా ఒక ఆయన ఉన్నాడు అంటే ఆయన లక్షణాలు, ఆయనను గుర్తించే ఆనవాళ్ళు ప్రతి దేశంలో ఉండాలి, భూమి చుట్టూరా ఉండాలి. ఆయనే భూమిని సృజించిన దేవుడు. ఆమేన్. అయితే ఆయనను మనం గుర్తుపట్టకుండా ఉండడానికి సాతాను ఆయన దగ్గరే అనుమతి తీసుకొని, ఈ ప్రత్యక్షత గుర్తుంచుకోండి, మొదటిసారి చెప్తున్నాను, ఆయనను ప్రజలు గుర్తుపట్టకుండా ఉండడానికి వాడు ఆయన దగ్గరే పర్మిషన్ తీసుకొని ఆయన ప్రమేయంతోనే కొన్ని విభేదాలను, కొన్ని అభ్యంతరాలను,
కొన్ని అనవసరమైన వాటిని సృజించి నిర్మించి ప్రజల్ని డీవైడ్ చేశాడు. ఏం చేశాడు? డీవైడ్ చేశాడు. అందుకే ప్రజలు దేవుడిచ్చిన ధర్మాన్ని వెంబడిస్తూనే పొల్యూట్ అయిపోయారు. ఏమండి, దేవుడు ఏమన్నాడంటే, నా పిల్లలు నన్ను గుర్తిస్తారు, నా గొర్రెలు నా స్వరము వింటారు, నా పిల్లలు నా వ్యక్తిత్వము నా లక్షణమును బట్టి నన్ను గుర్తిస్తారు, నా లక్షణములు వారికి తెలియజేస్తాను, నేను నా సర్వసంపూర్ణత వారికి అర్థమయ్యేటట్లు చేస్తాను, వారికి బోధ చేస్తాను, వారు నాకు మొరపెడితే నేను వారికి ఉత్తరం ఇస్తాను, నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపం, విరిగి నలిగిన హృదయం గల వారికి ఆయన ఆసన్నుడు. ప్రతి జాతి మనుషులు ఆయన తలువులాడి తెలుసుకునే లక్షణాలు ఎన్నో ఆయన పెట్టాడని అపోస్తుల కార్యంలో ఉంది. ఒక నుండే ప్రతి జాతి మనిషిని ఆయన కలిగించి తగిన సమయంలో వారు తడువులాడి తెలుసుకునే నిమిత్తం ఆయన తనను రుజువులు పెట్టాడు. దేవుని దగ్గరే వాడు పర్మిషన్ తీసుకొని భూమి మీద ఉన్నటువంటి దైవ సంతానాన్ని చెరపడానికి వాడు వ్యూహం పోనాడు. ఇప్పుడు అంటారేమో, దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవడం ఏమిటి, దేవుడు పర్మిషన్ ఇవ్వడం ఏమిటి, వెటకారం చేసేవాళ్ళు ఉన్నారు. తిరిగి ఒక క్వశ్చన్ వేసేమనుకోండి, ఓ మా గ్రంథంలో కూడా ఉందా ఇలాగా, చూడలేదే. అదే కదా నేను చెప్పేది, ఏమి చూడకుండా ఏం చదవకుండా కొందరు రెచ్చగొడితే రెచ్చిపోతున్నారు చాలామంది. వారికి తెలియట్లేదు. ఇప్పటివరకు వేదాల అట్టముట్టని వాడు కూడా ధర్మం గురించి మాట్లాడతాడు. ఎంత దౌర్భాగ్యం అండి. దేవుడు అంటే ఆచారాలు సాంప్రదాయాలు కాదు, దేవుడు జ్ఞానము, దేవుడు వెలుగు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు తెలివి. ఆచార సాంప్రదాయాల్లో దేవుడు లేడు. అలాగని వాటిని తృణీకరించనక్కరలేదు. ఏమండి, పెద్దలను గౌరవించుట మనకు ధర్మం నేర్పింది. బైబిల్ కూడా చెప్తుంది, తల నెరిసిన వారిని మీరు గౌరవించండి, సన్మానించండి, నీతిమంతుల బోధ వైపు మీరు తిరగండి. అయితే ఆ నీతిమంతుల బోధ దేవుని ఉద్దేశములను ఆనుకొని ఉండాలనేది నియమం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ప్రామాణిక గ్రంథంలో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. కారణం ఏమిటి? ప్రతి ప్రామాణిక గ్రంథాల్లో 3 సంగతులు ప్రథమంగా ఉంటాయి. మొదటిది దేవుడు చెప్పినవి, రెండవది ఆచార సాంప్రదాయాలు, మూడవది చరిత్ర. ఈ ఆచార సాంప్రదాయాల్లో, ఈ చరిత్రలో బోల్డన్ని ఎర్రర్స్ కనబడతాయి. వాటిని ప్రామాణికంగా ఎంచనక్కర్లేదు. దేవుడు చెప్పినవి, ఆయన వ్యక్తిత్వాలు, ఆయన సౌందర్యాలు ప్రామాణికమైనవి. ఆమేన్. అందుకే నేను చెప్తున్నాను, వీటిని గురించి చర్చ చాలా అవసరం. 1 నెల ఈ చర్చలోనే కూర్చోవాలి. అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు కనీసం 1 నెల 2 నెలలైనా సరే భారతదేశంలోని ప్రభుత్వాలన్నీ కూడా సహకరించి ఇలా ఓ పెద్ద బెంచ్ ఏర్పాటు చేస్తే అన్ని రకాల భాషలు, అన్ని రకాల ట్రాన్స్లేటర్స్ని కూడా నియమించి దాదాపుగా 1000 మంది మహా యథార్థ నాయకులను, యథార్థ పండితులను కూర్చుండబెట్టి 1-2 నెలల పాటు ప్రతి ఒక్కరూ తమ తమ ప్రామాణిక గ్రంథాలు మాత్రమే పట్టుకొని రావాలి. పురాణాలు, ఇతిహాసాలు కాదు, ప్రామాణిక గ్రంథాలు మాత్రమే పట్టుకొని రావాలి. ఆ గ్రంథాల ప్రకారం సత్యదేవుని లక్షణములు ఏమిటి, సత్యదేవుని వ్యక్తిత్వం ఏమిటి, సత్యదేవుడు ఎలా ఉంటాడు, ఆయన్ని చేరడం ఎలా, ఈ ఒక్క పనికి కానీ పూనుకుంటేనండి పూర్తిగా ధరణి ఒక్క కుటుంబం అయిపోయి ఆలోచిస్తుంది. గ్రహిస్తారు. ఎన్ని సంవత్సరాలుగా చెబుతున్నానో నేను ఈ మాటను. గత కొన్ని సంవత్సరాలుగా పదే చెబుతున్నాను, ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి, ఇలా. ఆమేన్. అప్పుడు అందరూ, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు ఒకరినొకరు దూషించడం, ద్వేషించడం మానేసి ఒకరికొకరు అవగాహన కలిగించుకుంటారు. ఆమేన్.
ఈరోజు అవగాహన లేకయే చాలామంది చేస్తున్నారు తప్పు. అందుకే దీని విషయంలో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఒక విషయం చెప్పనా, చెప్పినా వినకపోతే దేవుడు కూడా వారి ఎడల కృపను తొలగించే అవకాశం ఉంది. ఈ మాట ఎక్కడుంది? అపోస్తుల కార్యం 28వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 24 నుండి 28. ఇది నేను క్రైస్తవులకు, హైందవులకు, ఇస్లామిక్ సహోదరులకు, అన్ని మతాల వారికి కలిపి సిద్ధపాటిస్తున్నాను. అందరూ నా వారే. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆలోచించాలి, అందరు అవగాహనలోనికి రావాలి. దేవుడు బైబిల్ గ్రంథంలో ఒకరోజు ఒక ప్రవక్తను గద్దించడానికి ఒక పశువును వాడుకున్నాడు. ఈరోజు ధరణిని ఆలోచింపజేయడానికి ఆయన ఎవరినైనా వాడుకొనగల సమర్థుడు. ఆమేన్. చూడండి, చదువుతున్నాను 28, 24 నుండి. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. ఎందుకు నమ్మకపోయిరి? సొంత బుద్ధి మీద ఆధారంతో ఉన్నారు కదా, సెంటిమెంట్స్. అయ్యో ఇప్పుడు నా ఆచారాలు, నా సాంప్రదాయాలు ఏమైపోతాయో అని. కానీ వీరు చెప్పే దాంట్లో ఎంత సత్యం ఉందని ఆలోచన పోయింది. సెంటిమెంటల్గా ఫూల్స్ అయిపోయాం, సెంటిమెంట్స్తో ఫిల్ చేయబడ్డాం. ఈ సెంటిమెంటల్తో ఫిల్ అయిపోయి ఫూల్ అయిపోతున్నాం. సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. ఆచారాలు సాంప్రదాయాల కంటే దేవుడే గొప్పవాడు. ఆమేన్. ఆచార సాంప్రదాయాల కంటే వ్యక్తిత్వమే గొప్పది. ఆచార సాంప్రదాయాల కంటే దేశంలోని ప్రజలే మనకెక్కువ. ఆమేన్. ఒక ఆయన అడుగుతున్నాడు, మీకు దేశం కావాలా, దేవుడు కావాలా? మీకు మానవ వ్యక్తిత్వం ప్రాముఖ్యమా, మతం ప్రాముఖ్యమా? మేమే మరి ఆవుల విషయంలో మనుషుల్ని చంపేస్తున్నాం. దేన్ని ఆధారం చేసుకొని ఆ పని జరుగుతుంది? మానవత్వం కావాలా, మతం కావాలా? మరి దేన్ని ఆధారం చేసుకొని మానవత్వాన్ని మరిచి మనుషుల్ని చంపేస్తున్నారు? ఈ దేశంలో గోవులే కాపాడాలా? ఫారిన్ కంట్రీస్లో గోవులు ఉన్నాయి, మరి ఎప్పుడు కాపాడతారు అక్కడికి వెళ్ళి? మీకు తెలియకుండా ఎక్కడెక్కడో గోమాతని ఏమండి, ఎక్కడెక్కడో కంటికి కనబడట్లేదు, ఊహకు అందట్లేదు, ఏదో దేశాన, ఏదో రాష్ట్రాన. మరి అక్కడికి వెళ్ళి కాపాడరా? వేదము చెప్పుచున్నది, సృష్టికర్త అయిన దేవుడు ఈ సమస్త ప్రాణకోటిని, చరాచర ప్రాణకోటి మొత్తాన్ని కూడా మనుషుల కోసమే సృజించాడు, ఆహారమగునట్లు చేశాడు. గుర్తించరు, ఆలోచించరు, తెలివి ఉండదు. ఏమండి, నీ నమ్మకంతో నీ కళ్ళ ముందు, నీ కాంపౌండ్లో నీ దృష్టికి వచ్చినంత వరకు నువ్వు ఖచ్చితంగా న్యాయంగా నడుచుకుంటున్నావు. వారి నమ్మకాలతో వారు నడుస్తున్నప్పుడు నీ నమ్మకాన్ని గౌరవించలేదని వారి మీద నువ్వు చూపించేది మానవత్వపు ప్రతాపమా, మత ప్రతాపమా? మాటల వరకే ప్రేమల, మనసులో ఉండదా? అయినా విచిత్రం, ఎవరైనా ఎవరిని గూర్చైనా, ఏ దేవుని గూర్చైనా ప్రకటిస్తుంటే కోపం రావడం ఏమిటి? ఆలోచన రావాలి. కానీ మీరు చెప్పండి, నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేయకపోతే నీ ముఖం మీద యాసిడ్ పోస్తా అన్నట్టు లేదు? నా మతం, నా సిద్ధాంతం, నా విశ్వాసాన్ని గౌరవించకపోతే మిమ్మల్ని చంపేస్తానని. కాబట్టి లేదు, ఇది అవగాహనతోనే ముగియాలి. ఇలా మాట్లాడుకుంటూ పోతుంటే ఎన్నో నమ్మకాల మీద వివాదం రేగుతుంది. ఎందుకంటే ఇటు క్రైస్తవుల్లో కొందరు ప్రభుత్వాలు నడిపి ఈ దేశాన్ని ఉక్కుపాదముతో 200 సంవత్సరాలు పరిపాలించారు. మరలా వాళ్ళు క్రీస్తును నమ్మినారు కాబట్టి క్రైస్తవులు అన్నారు. వాస్తవానికి క్రైస్తవ్యము ఇంగ్లాండ్కి సంబంధించింది కాదు, అమెరికాకు సంబంధించింది కాదు. క్రైస్తవ్యం ఎక్కడి నుండి బయటకు వచ్చింది? ఇజ్రాయేలు నుండి భూమి నలువైపులా వ్యాపించింది. భూదిగంతములకు వెళ్ళమని క్రీస్తు చెప్పాడు కాబట్టి దేవునికి స్తుతి కలుగునుగాక. ఏమని చెప్పాడో తెలుసా? అందరి దగ్గరికి వెళ్ళండి, నా కోసం వెతుకుతున్నారు అందరూ, నేను వచ్చానని చెప్పండి. అది సువార్త. ఆమేన్. ఏమండి,
ఎదుటివాన్ని గెలవడం కర్ర ఎత్తడం కత్తెత్తడంతో కాదు, ఆలోచించడంతో సాధ్యమవుతుంది. ఆలోచన చెప్పి ఒప్పించడంతో సాధ్యమవుతుంది. బలవంతంగా కాలర్ బట్టి బొట్టు పెడితే ఏంటి ప్రయోజనం? మనసులో ఉండాల్సిన క్రీస్తు మనసులో ఉండడా? ఇవన్నీ తెలివి తక్కువ సిద్ధాంతాలు కావా? దీనికి మరలా కొందరు పండితులు స్వామీజీలు జైలు కొడితే ఇంకా రెచ్చిపోరా? ఏమండి, ఇంకా రెచ్చిపోరా? రాజకీయ నాయకులు ఓట్ల కోసం మతాన్ని చీలిస్తే ఆచార సాంప్రదాయాల కోసం మరికొందరు రెచ్చగొట్టి మతాన్ని చీలుస్తున్నారు. దేవుని ప్రజ, సర్వమానవాళి ఆలోచించే సమయం ఇది. నేను మరలా చెప్తున్నాను, దేశ ప్రభుత్వాలు అన్నీ సహకరించి అన్ని వర్గాల వారు ప్రామాణిక గ్రంథములను తీసుకొని వచ్చి ప్రతిదానిని అన్ని వైపులుగా ఆలోచించే సమన్వయవాదులను, పండితులను, మూర్ఖాగ్రేషులను కాదు, పండితులను, యథార్థవంతులను కూర్చుండబెట్టి, స్కాలర్స్ని కూడా కూర్చుండబెట్టి 1-2 నెలల పాటు అందరూ కలిసి దేవుని వ్యక్తిత్వముల మీద చర్చించి, అలా అందరూ ఒప్పుకున్న వ్యక్తిత్వాలను ఒక స్కేల్గా తయారు చేస్తే అలా మూర్తీభవించిన రూపమే సృష్టికర్త అయిన దేవుడు అవుతాడు. ఆ లక్షణములు ఎవరిలో కనబడితే ఆయనే అందరూ ఎదురు చూస్తున్న దేవుడు. ఇది చాలా సింపుల్. కానీ కూర్చోం, మాట్లాడడం. అలా మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయిగా. కూర్చోం, తెలుసుకోం. ఎప్పుడు ఎదుటివాడి మీద బలప్రయోగమే. ఇది మనం బుద్ధిలో పుట్టినటువంటి అజ్ఞానం. దేంట్లో పుట్టిన అజ్ఞానం? ఓ పెద్ద ఆయన అంటున్నాడు, మీరందరూ మాంసం తినండి, మేము తినలేము, మీరెందుకు తినాలంటే ధర్మంకి ప్రమాదం వస్తే కర్రలు పట్టుకొని రావాలిగా అంట. ఇదేం విచిత్రం అండి. ఒకనాటి దినాల్లో దేశం మీద దేశము, రాజ్యాల మీద రాజ్యం సులువుగా వచ్చి ఒకరినొకరు స్వాధీనపరుచుకునే కాలం అది. ఇప్పుడు అలా రావడం కుదురుతుందా? అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఆ సూచన ఇవ్వడమే తప్పు కదా. ఆలోచన లేని విధానం కాదా? పెద్దరికానికి బుద్ధి లేకపోతే పసితనానికి జ్ఞానం ఎక్కడిది? కాలం సంకుచితంలో ఉంది. ఏమండి, జ్ఞానహీనమైన స్టేట్మెంట్స్ సమాజాన్ని గందరగోళంలో పడగొడతాయి. చూడండి, ఆ వచనంలో ఏముందో. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయిరి. అదేమనగా, వారికి భేదాభిప్రాయములు కలిగితే పౌలు మాట చెప్తే వెళ్ళిపోయారంట. అదేమనగా, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. ఏమిటంట? మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరు. ఈ ప్రజల యుద్ధకు వెళ్ళి చెప్పుము, ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వియున్నది. వారు చెవులతో, అది సంగతి, వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక. వారు దానిని విందురు. మీరు వినట్లేదు కాబట్టి మీ దగ్గర నుంచి తీయబడి ఇంకోవైపు వెళ్తుంది. చాలామంది క్రైస్తవులకు హైందవ్యంలో, హైందవ సాంప్రదాయాల్లో, వేదాల్లో చాలా ఉన్నతమైన విలువలు, సత్యములు కూడా ఉన్నాయంటే వీడికి బుర్రకెక్కదు. ఏమండి, క్రైస్తవుడు ఆరాధిస్తున్న, క్రైస్తవుడు ప్రేమిస్తున్న దేవుడు వేద గ్రంథాలలో దర్శనమిస్తున్నాడంటే వీరికి బుర్రకెక్కదు. వీళ్ళిద్దరికి అర్థమయ్యేటట్టు చెప్పేలోపు ఇంకొకడు వస్తాడు, మా గ్రంథంలో ఉన్నవాడని. అలా ఎవరికి వాళ్ళు వచ్చేసి వాళ్ళకి నచ్చింది మాట్లాడడం వివాదం అయిపోతుంది కదా. అందరూ కలిసి కూర్చొని ఏది సత్యమో అందరం దాన్ని వెంబడిద్దాం. భాషలు వేరైనా,
ఆచార సాంప్రదాయాలు వేరైనా దేవుడు ఒక్కడే కదా. ఆ ఒక్కడెవరో మనమందరం కలిసి కూర్చొని ఆలోచిద్దాం. ఒకటే చెప్తున్నాను, వ్యక్తిత్వాలే ప్రామాణికం, వ్యక్తిత్వమే స్కేల్. ఆయన వ్యక్తిత్వం ఏమిటో గుర్తుపట్టడమే ఆయన్ని గుర్తుపట్టడం. ఎందుకంటే ఆయన మారని దేవుడు, నిన్న నేడు ఇప్పుడు ఎప్పుడు ఏకరీతిగా ఉండే దేవుడు. ఇంకా ఎగిసిపడే వాళ్ళు ఉండరు, రెచ్చిపోయే వాళ్ళు ఉండరు. కొందరు తమ పొట్టకూటి కోసం ఆచార సాంప్రదాయాలని బట్టి రెచ్చగొడుతున్నారు. అందరూ సత్యదేవుని తెలుసుకుంటే, అరే ఈ భూమి మీద బ్రతికేదే 60-70 సంవత్సరాలు, ఆచార సాంప్రదాయాల కోసం బ్రతకకండి, వాటిని గౌరవిస్తూ దేవునికి నచ్చినట్లుగా దేవుని హృదయాలోచన కోసం బ్రతుకుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి మతంలో ప్రతి పొలంలో కలుపు ఉంది, కానీ పొలమంతా మతమంతా కలుపు కాదు. ఆమేన్. ప్రతి చోట కల్పితాలు ఉన్నాయి. కల్పితాలను పక్కన పెడితే ప్రామాణికం మనల్ని పరమార్థంగా మారుస్తుంది. ఈ చివరి దినాలలో ఆలోచిస్తారో ఆవేశపడతారో మీరే తేల్చుకోవాలి. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏమిటి? గ్రహించాలి, నేర్చుకోవాలి. ఎదుటివాడు చెప్పే దాంట్లో కూడా సత్యం ఉందేమోననే గౌరవ దృష్టితో నేర్చుకోవాలి. నోరు జారకూడదు, తూలనాడకూడదు. అప్పుడే సత్యం అర్థమవుతుంది. ఇంత గొప్ప లక్షణం, ఈ ఐడియాలజీ సంఘం అంతటా వ్యాపించే వరకు మనం హృదయం అనే నడుమును కట్టుకుందాం, ప్రార్థన చేద్దాం, కన్నీళ్లు గారుద్దాం, అందరికీ మారు మనసు ఇవ్వమని అడుగుదాం. సంఘమంతా ఆసక్తిగా ప్రార్థిస్తే చెరసాల పునాదులు వణికినట్లుగా ఒక టైం వస్తుంది, దేవుడు ప్రపంచమంతటా వాడికి ఇచ్చినటువంటి అనుమతి ఒక్కసారిగా రద్దు చేయబడి సువార్త వ్యాపిస్తుంది, భగ్గున మండుతుంది. ఆమేన్. ఎవరు తొందరపడి యేసే దేవుడని నమ్మనక్కరలేదు. పరిశీలించి, ఆలోచించి, నిదానించి, త్వరపడి సత్యమేంటో తెలుసుకోండి. ప్రాణం పోకముందే వాస్తవంగా నిజదేవుణ్ణి తెలుసుకోండి. అన్ని కోణాల్లో, అన్ని వైపులుగా, అన్ని నమ్మకాలలో నుండి చూసినా సరే ఈ స్వరూపమే, ఈ వ్యక్తిత్వమే మూర్తీభవించిన ఏకరూపం, ఆ ఏకేశ్వరుడు, సర్వోన్నతుడైన దేవుడు నేను నజరేయుడైన యేసుగా గుర్తించాను. ఎందుకు యేసుగా గుర్తించానో నిరూపించడానికి ఆధారములు ఉన్నప్పుడు, ఎందుకు కాదో నిరూపించడం కాదు, ఎంతవరకు నిజమో వినడం తెలియాలి ఫస్ట్. ఇక్కడే తేడా వస్తుంది డిబేట్స్ అన్నిట్లో. ఎందుకు అవునో నేను చెబుతానంటే ఎందుకు కాదో నేను చెప్తానని వస్తాడు ఇంకొకడు. ఏ క్యా బాతే భయ్? అది కాదు డిబేట్, అది కాదు చర్చ. ఎందుకు అవునో నేను చెబుతున్నప్పుడు ఎంతవరకు నిజమో నువ్వు పరిశీలిస్తే కదా సత్యం తెలుస్తుంది. ఐడియాలజికల్గా చాలా చెడిపోయింది వ్యవస్థ. ఏమంటున్నారు తెలుసా? ఎందుకు నిజమో నేను చెబుతానంటే ఎందుకు కాదు నేను నిరూపిస్తాను. ఇంకా నీ దృష్టి అంతా నిరూపించడానికి, కాదు అని నిరూపించడానికే ఉంటుంది, కానీ అవునడానికి ఉండదు. అక్కడ సత్య పరిశోధన ఎక్కడుంది? స్వభావమును బట్టి ఎదిరించడం తప్ప. అందుకే నేను చెబుతున్నాను, చర్చల నియమమే మారిపోవాలి. ఒక వ్యక్తి ఇది ఎందుకు అవునో చెబుతానన్నప్పుడు అది ఎంత నిజమో పరిశీలించడమే చర్చ. పరిశీలించి ఎంత నిజం చెప్పాలో అంత నిజం చెప్పాలి. చర్చించే విధానం మారాలి, గౌరవించే విధానంలో ఇంకా హెచ్చైన ప్రేమ పెరగాలి. ఇలా దేశమంతా అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు నడుచుకోగలిగితే మరలా భారతదేశం అగ్రరాజ్యాల్లో ఒక రాజ్యం అవుతుంది. ఆమేన్. ఎవరో మనల్ని పరిపాలించడం కాదు, మనమే దేశానికి బుద్ధి చెబుతాం. మన దేశం అన్ని దేశాలకు ఆల్రెడీ ఆదర్శంగా ఉంది. మన దేశం అన్ని మతాలు కలిపినటువంటి ఒక్క కుటుంబం. సకల మతాల సహన భాండాగారం మన దేశం. ఎంత అద్భుతమైన దేశంలో పుట్టాం మనం. ఆఫ్టర్ ఆల్ ఆచారాలు సాంప్రదాయాల కోసం వ్యక్తిత్వాలను తూకం వేసేస్తున్నారు. మనుషులందరూ కలిసి ఉండడానికి, ఒకరినొకరు ప్రేమించి కాపాడుకోవడానికి ఏది మంచిదో అదే నిజమైన ఆచారం, సాంప్రదాయం. అందుకే చెప్తున్నాను, వేద నియమమే దేశానికి ఆరోగ్యం.
ప్రామాణిక గ్రంథాల నియమమే ప్రపంచానికి ఆరోగ్యం. ప్రామాణిక గ్రంథాలు కాకుండా మిగతా వాటి వైపు వెళ్ళకండి. ప్రమాదం పొంచుంది. కల్పించడానికి దుష్టుడు రెడీగా ఉన్నాడు. కల్పించిన వాటి మీద మన అభిప్రాయాలు కలవవు. ప్రామాణికమైన వాటిలోనే కలుస్తుంది. ఆ ప్రామాణికమైన వాటిలో కూడా ఒకటే నినాదం, సత్యదేవుని లక్షణాలు. అక్కడ ఒకటైపోతాం అందరం. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుడు మీ అందరినీ ఇక నుంచి నేర్చుకునే మనసుతో నింపునుగాక, గ్రహించే మనసుతో నింపునుగాక. మీ కుటుంబాలలో కూడా ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు గ్రహించే ప్రయత్నం చేయండి. నేను, మీరు, మనమందరం, స్నేహితులు, బంధువులు, ఎవరైనా సరే, ఎవరు ఎక్కడ చెబుతున్నా సరే గొడవలు ఉండవేకప్పుడు ఎదుటివాడు చెప్పేది గ్రహించడం నేర్చుకోండి. మీకు అర్థమైంది, వారికి అర్థం కానిది రెండూ కూడా చెప్పండి. దాన్నే సమన్వయం అంటారు. సృష్టికర్త అయిన దేవుడు అత్యంత త్వరలో ప్రతి దేశ పౌరులను కనికరించుగాక, ప్రతి దేశ నాయకులను కనికరించుగాక. ఒకరినొకరు వ్యతిరేకముగా ఉసిగొల్పే వారి ఎడల కూడా కనికరం చూపి వారికి మారు మనసునిచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా మారు మనసు పొందుదాం. అందరి మారు మనసు కోసం ప్రార్థన చేద్దాం. అబ్రహాం బ్రదర్ మనల్ని యథావిధిగా ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ దేవుని కాలు పట్టుకోండి. అయ్యా, మాకు ఈ మంచి మనసు ఇవ్వండి ప్రభువా, మాకు ఈ మంచి మనసు ఇవ్వండి ప్రభువా అని అడుగుదాం. అందరం అడుగుదాం.